ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహాదిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః. శ్రీ శివరామదీక్షిత అచలబోధ సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుఢామణియను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 104వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే, ఎరుక పని చేయదనకుము ఎరుగుట మరుచుట రెండు ఎవరి పనులో ఎరిగింపుము నామ్రోలను వెరువను తప్పితివే దెబ్బ వేసేను చూడు. అట్ల నాకుండా చేసేను నేడు విరపించుటే దెబ్బ వేసేనా నా తండ్రి ఎరిగించి పై మర్మ మెరుకాను నేదీసి వేసేను చూడు. అట్ల నాకుండా చేసేను నేడు అని అంటున్నాడు. ఎరుక పని చేయదు అని అనకుము. ఎరుగుట మరచుట ఇవి ఎవరి పనులు అంటే ఆ ఎరుకనే అని చెప్తున్నాడు ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువులు. మరి ఈ ఎరుక అనేటువంటి నామకరణము భాగవత కృష్ణ ప్రభువుల వారు మరి ఇక్కడ వేదాంతములో మరి సంస్కృతములో ఉన్నటువంటి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, అరణ్యకాలు, మరి వేదాంతములో ఎరుకను పరబ్రహ్మమని, పరమపదమని, నిర్గుణమని, నిరాకారమని, ఆత్మయని చెప్పినారు కదా. మరి ఇక్కడ వేమన కూడా ఏమన్నాడంటే, శంకరులు కూడా చెప్పినాడు కదా. ఏమని చెప్పినాడు అంటే, ఏది సృష్టికి మూల పదార్థమైనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మ పదార్థము గురించే మరి వేదము, వేదాంతము, ఉపనిషత్తులు, అరణ్యకాలు ఇవన్నీ కూడా ఆ బ్రహ్మ పదార్థమునే బోధించినవి కదా. మరి ఆ బ్రహ్మ పదార్థమును బోధించినటువంటి వారిలో మరి ఉపనిషత్తులు కూడా బ్రహ్మ పదార్థాన్ని ప్రబోధించినాయి కదా. మరి అలాంటి బ్రహ్మ పదార్థమును ఇక్కడ మనకు మరి ఏమన్నాడంటే, ఎరక బ్రహ్మమనే ఇలచంకరార్యులు తెలివి బ్రహ్మమనుచు తెలిపే వ్యాసు ఎరక తెలివి గతుల నిరగడు వేమన విశ్వదాభిరామ వినురవేమ అని అన్నాడు కదా. మరి ఎరకనే ఈ బ్రహ్మము అని అన్నాడు శంకరుడు అని. మరి అప్పుడు ఈ ఇవన్నీ ఉన్నావా ఇప్పుడు పుస్తకాలు అంటే, ఈ పుస్తకము తక్కువ, మస్తకము ఎక్కువ. కాబట్టి ఆ కాలంలో మరి ఇవన్నీ పుస్తకాలు లేవు. ఇప్పుడు అనుకూలమైనటువంటి ఈ యొక్క ఎన్నో గ్రంథాలు ఒక్కొక్కరి మరి మతము ద్వారా ఒక్కొక్కరి సమ్మతంగా అచ్చువేయించినటువంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఆ రోజులలో ఉన్నావంటే లేవు. కాబట్టి అదంతా కూడా మస్తకములో నింపుకున్నటువంటి మహానుభావులు అప్పుడు. కాబట్టి ఆ మస్తకములో నింపుకున్నటువంటి దానిని మరి ఇక్కడ వేమన గారు ఏమంటున్నాడు అంటే, ఎరక బ్రహ్మమని జిలశంకరార్యులు తెలివి బ్రహ్మమనుచు తెలిపే వ్యాసు అంటున్నాడు. ఎరక తెలివి గతుల ఎరగడు వేమన విశ్వదాభిరామ వినురవేమ అని అన్నాడు. అంటే ఈ యొక్క ఏ బ్రహ్మ పదార్థం అని ఇక్కడ చెప్తున్నారో మరి ఆ బ్రహ్మ పదార్థమైనటువంటిది దానికి గతి ఉన్నది, దిగజారేటువంటి లక్షణం, మార్పు చెందేటువంటి లక్షణము దానికి ఉంది. మరి వ్యాసుల వారు ఏ తెలివినైతే బ్రహ్మము అన్నాడో
ఆ తెలివి కూడా మరి మార్పు చెందేటువంటి మరి లక్షణము దానికి కూడా ఉన్నది. కాబట్టి ఆ రెండింటిని ఆ గతి నరగడు వేమన అంటే ఎలా ఉన్నాడు అంటే అచల స్థితిలో ఉన్నాడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఏమన్నారంటే ప్రకృతి దేహం చరమార్థంతో ఆత్మయో అని అన్నాడు. ఇక్కడ మన భాగవత కృష్ణ ప్రభు కూడా ప్రాగార్థ చరమార్థములకు సంయోగము గావించినే గుర్తెరిగినదంతా సాంఘోపాంగముగన్ దయతో వినుడి అని చెప్పినారు కదా. దాన్నే మనకి ఇక్కడ శాస్త్రములు ఏమంటున్నాడు అంటే ప్రాగార్థం ప్రకృతి దేహం చరమార్థంతో ఆత్మయో అని అన్నారు. అంటే ఈ ప్రాగార్థం ప్రకృతి దేహం అంటే ఈ ప్రకృతి వలన ఏర్పడినటువంటిది ఈ దేహము. అంటే ఏది శరీరము? ఇక్కడ ప్రకృతి అంటే ఏమి అనుకోవాలి మనం ఇక్కడ అంటే పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ శక్తులు, పంచబీజములు, పంచదేవతలు, ఇదంతా కూడా మరి ఒకదానికొకటి ప్రకృతి సంయోగము జరుగుతుంది కదా. యోగం అంటే రెండు కలిసేటువంటి వస్తువులకే యోగం అని, రెండు కలియుటకే యోగం అని పేరు. అంటే ఇప్పుడు ఎవరైనా కలుపుతున్నారా మరి అక్కడ బ్రహ్మాండం యందు అంటే వాటికి వాటే కలుగుతున్నాయి అంటే వాటికి అవే మరి కలుస్తూ ఉన్నాయి. మరి కలుస్తున్నాయి అన్నప్పుడు మరి ఇదంతా కూడా ప్రకృతి కదా. పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచశక్తులు, పంచబీజములు, పంచదేవతలు, మరి ఇవన్నీ కూడా ప్రకృతి స్వరూపమైనటువంటివి కదా. మరి ఇక్కడ ఎట్లా ఉన్నది అంటే అది ఆకాశాంశమైనటువంటి అంతఃకరణమైనటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో మరి ఇట్లా ఇది సమిష్టి అంతఃకరణము, వ్యష్టి అంతఃకరణం అని మనకు రెండు ఉన్నాయి కదా. మరి ఇక్కడ చతుష్టయము అంటే అంతఃకరణ చతుష్టయము అంటున్నాము. అంతఃకరణ చతుష్టయము అన్నప్పుడు ఈ చతుష్టయములో మొట్టమొదటిది ఏది అంటే మనస్సు. అంటే ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఈ నాలుగిటికే చతుష్టయము అని పేరు. కాబట్టి మనస్సు దేని వలన ఏర్పడింది మరి అంటే ఆకాశాంశమునకు యొక్క వాయువు చలనాంశము చేరడం వలన తన్మాత్ర అంటే శుద్ధ తన్మాత్ర అనేటువంటి దానికి ఆ గుణములకు ఈ స్పర్శ తన్మాత్ర యొక్క చలనాంశం చేరడం వలన ఆ యొక్క ఆకాశాంశమునకు ఈ యొక్క వాయువు చలనాంశము చేరడం వలన మనస్సు ఏర్పడింది అని అన్నప్పుడు ఈ మనస్సు చలన స్వరూపమైనటువంటిది. కాబట్టి మనస్సుకు మరి ఆధారమైనటువంటిది ఇక్కడ అంటే జ్ఞానము తన నిజస్థానములో, అది తన ఆకాశాంశము నిజస్థానంలో ఉన్నప్పుడు అది జ్ఞానం అని పిలువబడుతుంది. మరి యొక్క చలనాంశములో అది రెండు కలిసినప్పుడు ఆకాశము అంశము, వాయువంశము రెండు కలిసినప్పుడు అది మనస్సుగా ఏర్పడుతుంది కదా. ఈ విధంగా మనకు ఉపకరణములు అనేటువంటివి ఈ 4 కరణముల ద్వారా, జ్ఞానేంద్రియముల ద్వారా విషయ పంచకములు తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మ ఆచరిస్తున్నాము అందరము అని అంటే మరి దేని అంటే చతుష్టయ అంతఃకరణము ఏది ఉంటే ఈ చతుష్టయం పనిచేస్తుంది అంటే ఆ జ్ఞానం అనేటువంటి తెలివి. ఆ తెలివి లేనట్లయితే మరి ఒక 24 ఇంద్రియాలలో ఈ మనసు కూడా ఉంది కదా. ఈ 24 ఇంద్రియాలు కూడా ప్రకృతి స్వరూపము. కాబట్టి ప్రకృతి స్వరూపము పనిచేయాలంటే మరి ఏది ఉండాలి అక్కడ అంటే చైతన్యమైనటువంటి తెలివి. ఆ తెలివే వీటినన్నిటిని కూడా మరి అది ఏం చేస్తుంది? అది చైతన్యపరుస్తుంది, ప్రేరేపిస్తుంది. ఈ జ్ఞాత కూటస్థుడగు ఆది దేవతచే ప్రేరేపింపబడి సమాన వాయువుతో కూడి శ్రోత్రేంద్రియము ద్వారా చతుర్విధ శబ్దములను గ్రహించి వాక్కు ద్వారా వసించును అన్నప్పుడు ఏది ప్రేరింపజేస్తుంది అంటే ఈ చైతన్యమైనటువంటిదే దేవతా స్వరూపంలో నుండి ప్రేరేపబడి ఆ ప్రాణవాయువుతో కూడి ఈ జ్ఞానేంద్రియముల ద్వారా విషయ పంచకములు తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మ చేస్తుంది అన్నప్పుడు మరి ప్రకృతి ప్రాగార్థం ప్రకృతి దేహం చరమార్థంతో ఆత్మయో. కాబట్టి ఈ ఆత్మ అనేటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మ పదార్థం వలనే కదా, యొక్క అధిష్టాన పరబ్రహ్మ చైతన్యం వలనే కదా ఇదంతా చెలింపజేసేటువంటిది, కదిలేటువంటిది అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమని చెప్పినారు అని అంటే ఇదంతా కూడా మరి కదిలించేటువంటిది ఏది, చెలింపజేసేటువంటిది ఏది, దానిలో ఉన్నటువంటి శక్తిని అంతా చైతన్య రూపముగా వీటన్నిటికి ప్రసరింపజేసేటువంటిది ఏది ఇక్కడ అంటే అది అధిష్టాన చైతన్యమైనటువంటి బ్రహ్మమే. తెలివి అన్నా, జ్ఞానమన్నా, బ్రహ్మమన్నా అది ఒకటే పదార్థము. కాబట్టి దానిని ఆ బ్రహ్మ పదార్థాన్ని వీళ్ళంతా బోధించినారు కదా. మరి దానినే మనకి ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువుల వారు ఎరుక అని సంబోధన చేస్తున్నాడు. వాళ్ళు ఏ బ్రహ్మం అన్నారో, ఏ చైతన్యం అన్నారో, ఏ ఆత్మ అన్నారో, ఏ దానిని బ్రహ్మ పదార్థముగా వాళ్ళు ప్రబోధ చేసినారో వ్యాసుల వారు, శంకరులు, ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పినాయో దానిని మనకి ఇక్కడ అచ్చ తెలుగులో మనకు ఎరుక అంటే ఎరిగేది అని చెప్పి మనకు భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు ఆ బ్రహ్మ పదార్థములకే ఎరుక అని పేరు పెట్టినారు. కాబట్టి మనకు
మరి మన మూల గ్రంథకర్త అయినటువంటి మూల మహానుభావుడు, ఈ యొక్క సిద్ధాంత మూలకర్త అయినటువంటి శివరామ దీక్షితుల వారు దానికే మూలం లేని గుర్తెరిగే శరీరము అని అన్నారు. కాబట్టి మూలము లేదు, దానికి మూలము లేకనే వచ్చి ఇదంతా మరి ఏర్పాటు చేసుకొని అది ఒక శాలపురుగు గదా అల్లుకొని దాని అంది అది జీవించి నశించిపోతుంది అనేటువంటి ఒక భావనలో మనకు చెప్పినారు కదా. మరి ఆ విధంగా దాని మూలం లేని గుర్తెరిగే శరీరం అని చెప్పి మరి ఇక్కడ మనకు శివరామ దీక్షితుల వారు అన్నారు. కాబట్టి మరి ఈ ఎరుక అనేటువంటిది పని చేస్తుందా అంటే పని చేస్తలేదు అని చెప్పి పని చేయదు, అది నిర్గుణమైనటువంటిది నిర్మలమైనటువంటిది అని చెప్పినారు కదా. మరి నిర్గుణమైనటువంటి దానికి పని చేస్తున్నదని చెప్పి కూడా ఇక్కడ మనకు భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పినాడు కదా. ఏ బ్రహ్మమైతే చెప్తున్నావో బ్రహ్మ పదార్థం అనేటువంటిది అది కదలకుండా ఉన్నదని చెప్తున్నావో అది మరి దాన్ని కదిలేటువంటి తెలివి దాని లోపల ఉంది కదా, తెలివి చేతనే అది అన్నీ తెలుసుకుంటుంది కదా. ఇక్కడ మరి కృష్ణుడు కూడా చెప్పినాడు కదా భగవద్గీతలో ఏమని అంటే, ఈశ్వర సర్వభూతాని వృద్ధేశే అర్జున తిష్టతి భ్రమయాం సర్వభూతాని యంత్రారూఢమాయయా అని అన్నాడు కదా. ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు మరి ఇక్కడ? ఈశ్వర సర్వభూతాని వృద్ధేశే అర్జున తిష్టతి. ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు, ఈశ్వరుడన్నా బ్రహ్మము అన్నా మరి పరమాత్మ అన్న అది ఒకటే పదార్థము. కాబట్టి దానినే మనకి ఇక్కడ ఎరక అని చెప్పినాడు కదా. ఈయన కూడా మరి కృష్ణ భగవానుడు కూడా ఈ ఎరుకనే సర్వాన్ని తెలుసుకుంటుంది. ఎక్కడ ఉంటుంది ఇది ఎరుక అనేటువంటిది అంటే, ఈశ్వర సర్వభూతాన్ని వృద్ధేశే అర్జున తిష్టతి అన్నాడు కదా. ఈశ్వరుడు అనేటువంటి సర్వభూతముల ఒక సర్వభూతములు అంటే సర్వ ఉపాధులు అనేటువంటి వారి యొక్క హృదయ స్థానము హృదయ సీమయందు ఉండి తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఎలా అంటే డ్రైవర్ సీట్లో, బస్సుకు డ్రైవర్ సీట్లో డ్రైవర్ ఎలా కూర్చుంటాడో ఆ ఇంజన్ అనేటువంటి స్టీరింగ్ మీద కూర్చున్నటువంటి వాడు డ్రైవరు. కాబట్టి ఆ డ్రైవర్ అనేటువంటి వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడే ఈ సర్వభూతములను తిష్ట వేసి భ్రమయాం సర్వభూతాని యంత్రారూఢ మాయయా, యంత్రములను కదిలించినట్టు డ్రైవర్ కదా ఎలా కదిలిస్తాడో ఆ విధముగా ఈ భ్రమయాం సర్వభూతాన్ని ఇవన్నిటిని కదిలిస్తున్నాడు. సర్వభూతములను అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఏదైతే చెప్పుకుంటున్నామో అదంతా ఈ ప్రకృతి స్వరూపమైనటువంటిదంతా కూడా ఆ ప్రకృతిని అంత కదిలించేటువంటి వాడే ఆ పురుషోత్తముడైనటువంటి ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఈశ్వర స్వరూపములో ఉన్నాడని చెప్పి కృష్ణుడు కూడా చెప్పినాడు కదా. మరి అన్నప్పుడు కృష్ణుడు మరి ఇది పని చేస్తుందని చెప్తున్నాడా, పని చేస్తలేదని చెప్తున్నాడా అంటే పని చేస్తుంది అని చెప్పినాడు. కాబట్టి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువు కూడా ఈ ఎరక పని చేస్తుంది. ఏం పని చేస్తుంది అది అంటే, ఎరక అంటే ఎరిగేది కదా, తెలుసుకుంటుంది. మరి అది మర్చిపోతుంది. ఈ మర్చిపోతుంది అన్నప్పుడు దేన్ని మర్చిపోతుంది అంటే, ఎరక తనను తాను మరచుటే మరుపు అని అన్నారు. అంతే, దాని స్వస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ స్వరూపాన్ని మరిచి నేను జీవుడను అనుకోవడమే అది మరుచుట. ఎప్పుడైతే గురుముఖత అది విచారణ ద్వారా ఆ పరమాత్మ పరబ్రహ్మము అని చెప్తున్నారు కదా, బ్రహ్మ పదార్థము నేనే, నాకు అన్యము కాదు అని ఎప్పుడైతే గురుముఖత తెలుసుకుంటున్నావో మరి అదే సర్వాంతమునకు ఈ సర్వ ప్రపంచమునకంత మూల కారణమైనటువంటిది బ్రహ్మ పదార్థము. అదే తెలివి రూపంలో ఉన్నది ఇక్కడ, అదే ఎరుక. దాన్నే ఎరుక అని చెప్పి మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు చక్కగా మనకు పేడుత్రోవ పట్టియకుండా ఇతరత్ర బోధల ఏమని చెప్తున్నాయి అంటే దాన్ని పక్కతో వాళ్ళు పట్టిస్తున్నాయి. కాబట్టి మరి ఇది నిజమైనటువంటి మార్గము అనేటువంటి మార్గములో మనకు చక్కగా ఈ కందార్థముల ద్వారా తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభువు. కాబట్టి ఎరుక పని చేయదనకుము ఎరుగుట మరుచుట రెండు ఎవరి పనులో ఎరిగింపుము అని అంటున్నాడు. ఈ ఎరుక మరి ఎరిగేటువంటిది ఎరుక కదా, ఎరుగుతుంది, మరుచుతుంది. మరుపు అనేటువంటిది కూడా ఎరుక మరుపులతో అది కూడి ఉంది కదా. జ్ఞానము అజ్ఞానం అనేటువంటిది అదే స్వరూపంగా ఉంది కదా. ఒక ఏకమైనటువంటి పదార్థమే అవి రెండు విధాలుగా అది పరిణామం చెంది పనులు చేస్తుంది కదా. ఈశ్వర స్వరూపంలో ఉండి ఈశ్వర సృష్టిని తయారు చేసింది. మరి జీవ సృష్టిలో ఉండి జీవ ఉపాధులలో ఉండి ఉపాధులను సృష్టి చేస్తుంది అన్నప్పుడు అది రెండు రకాల ఉండదు, ఏక పదార్థమే. కాబట్టి ఆ పదార్థం అనేటువంటి దానిని మరిగా ఎరిగేది ఏది ఇక్కడ
ఈ రెండు పనులు ఎవరివో చెప్పు అంటున్నాడు ఇక్కడ. అంటే ప్రశ్న వేస్తున్నాడు. ఈ రెండు పనులు ఎవరివో చెప్పు, ఈ రెండు పనులు ఎవరివో చెప్పు, ఎరిగింపుము నా మ్రోలను వెరువను, తప్పితివే దెబ్బ వేషాను చూడు అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ మనకు ఈ రెండు మార్గాలు ఎవరివో చెప్పు అని చక్కగా అడుగుతున్నాడు. ఏ బ్రహ్మ పదార్థం అయితే వాళ్ళు సత్యము అసలు సత్యమనని అది పలకది, పలుకగరాకలు తలపోయిదమని మదిగ దగ్గర ఉన్న అది బట్టబయలని నీకు చెప్పినాను కదా. మరి ఇది పలుకుతుంది కదా, ఈ పలుకుతున్నటువంటి దాన్ని మరి పలుకుతుందంటావా? గుణం ఉందా దీనికి లేదా అంటే ఉన్నది. ఈ మార్గాన్ని చెప్పు, నిర్గుణము, మరి నిర్మలము, నిష్కలము, నిరాకారము అని చెప్తున్నావు కదా. అది నిరాకారమా? నిరాకారమైతే ఆకారం ఎట్లా దాల్చింది? నిర్గుణమా? నిర్గుణమైతే దానికి అందుకు గుణము లేదా? గుణం ఉంటే కదా దానికి శబ్ద గుణం అనేటువంటిది ఉంటుంది కదా, శబ్దంతో అది పలికేది. మరి పలుకుతుందన్నప్పుడు అది నిర్గుణమా అంటే కాదు. మరి అది నిరాకారమా అంటే దానికి ఆకారం ఉంది కదా, ఆకారం ఉంటేనే కదా ఇప్పుడు నువ్వు పలికేది. ఆకారము కాని అది ఆకారము నిరాకారం అనేటువంటి మాట ఆ బ్రహ్మమునకు అది సరిపోదు. కాబట్టి అది నిష్కలంకమా, కలంకము లేనిదా? మరి అన్ని కలంకములు అదే పొందింది కదా, మార్పు చెందింది కదా, అది కలంకం అంటే అది కలంకము కాదు. మరి ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడితే ఏ బ్రహ్మము అయితే ఉన్నదో అది నిర్గుణము, నిరాకారము, నిష్కలంకము, అది సత్యము, అది సనాతనమైనటువంటిది అని చెప్తే ఏమంటున్నాడు ఇక్కడ భగవత కృష్ణ ప్రభువు? దెబ్బ వేసేను చూడు అంటున్నాడు. తప్పితివే దెబ్బ వేసేను చూడు అంటున్నాడు ఇక్కడ. అలాంటి మాటలు మాట్లాడితే ఒప్పుకోను నేను. అలాంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? ఇతర బోధలు చెప్తున్నాయి. మతాంతరాల వాళ్ళ బుద్ధికి బుద్ధికి అందినంత మాత్రాన చెప్తున్నారు. కానీ వాళ్ళు గురుముఖత నిజంగా మరి యథార్థ జ్ఞానముతో విచారించినటువంటి వారు కాదు. కాబట్టి నీ మూలము అంటే మేనల్లుని మూలము ఎవరికి తెలుస్తుంది? మేనమామకు తెలుస్తుంది. మేనమామ ముంగట మేనల్లుని ప్రగల్భాలు పలికితే మరి పెగ్గెలు మాట్లాడితే ఇవి నడుస్తాయి అంటే నడవయి. ఎందుకంటే తన పుట్టుక మూలము మేనమామకు తెలుసు కాబట్టి వాడు పుట్టిన సంగతి వానికి తెలుస్తుంది అంటే తెలియదు. ఆ పుట్టుక ఎవరికి తెలుస్తుంది? మేనమామకు తెలుస్తుంది. కాబట్టి ఆ మేనమామ అయినటువంటి వారు ఎవరు ఇక్కడ అంటే ఇక్కడ శిష్యుడైనటువంటి వాడు శిష్యుడు, ఇక్కడ అల్లుడు మేనమామ అనేటువంటి వాడు గురువు అక్కడ. కాబట్టి ఆ గురువు ఏమంటున్నాడు ఇక్కడ? కృష్ణ ప్రభు మహానుభావుడు అందరిని ఏమంటున్నాడు ఇక్కడ? మీ పుట్టుక మూలమంతా నాకు తెలుసు కాబట్టి ఆ మూలము ఏదో చక్కగా చెప్పు, వంకర టింకరిగా చెప్తివా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితేవా దెబ్బ వేసేను చూడు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడేటువంటి వాడిని చక్క చేస్తాను, దెబ్బ వేస్తానంటే కొడతా కట్టె తీసుకొని కొడతా అని చెప్తున్నాడు. అంటే దెబ్బ వేస్తాను అంటే చక్క చేస్తాను అంటే తీగై మానంది మరి మానై వంగున అని మనకు ఒక నీతి శాస్త్రము నీతి ఉంది కదా. ఆ యొక్క నీతి ప్రకారంగా మేనై వంగంది మరి ఇక్కడ మానై వంగున, అది మానైనంగా వంగుతుందా అంటే అది వంగదు. కాబట్టి మొదలే నీకు చక్క చేస్తాను. కాబట్టి ఆ చక్క చేసేటువంటిది ఆ మూల పదార్థమైనటువంటి ఏ బ్రహ్మ పదార్థం అయితే ఉన్నదో అది దానికి తెలుసుకొనుట మరుచటటువంటి ఒక రెండు లక్షణాలు కలిగినటువంటిదే ఎరుక. కాబట్టి అట్లా చెప్పు, అట్లా చెప్తేనే నేను ఒప్పుకుంటాను. కానీ ఇతర మార్గాలలో నువ్వు చెప్పినట్లయితే అది నిర్గుణము, నిష్కలంకము, నిరాకారము, ఆ బ్రహ్మము సత్యము అని చెప్తే ఒప్పుకోను. అది కలంకమైనటువంటిది, అది పరిణామం చెందినటువంటి లక్షణము దానికి ఉంది. కాబట్టి నీకు పరిణామం చెందే లక్షణము నీకు ఉంది కదా. బాల్య యవన కౌమార వృద్ధాప్య ఈ యొక్క షడ్విధ వికారములు అనేటువంటి జనన మరణములు నీకు ఉన్నాయి కదా. మరి అది కూడా వస్తుంది పోతుంది. కాబట్టి దాన్ని అది శాస్త్రం అంటే నేను ఒప్పుకోను. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ? అట్లా అనకుండా వేసేను నేడు విరపించుటే దెబ్బ వేసేను, నా తండ్రి ఎరిగించి పై మర్మ మెరుకాను, నే తీసి వేసేను చూడు. అట్లనకుండా వేసేను నేడు అంటున్నాడు. ఎరిగించి పై మర్మం అంటే ఆ పై మర్మము ఈ యొక్క అధిష్టాన బ్రహ్మము అని బ్రహ్మ పదార్థములు నీకు ఎరక అని చెప్పినాను కదా. ఆ ఎరకకు అతీతమైనటువంటిది, అది పరిపూర్ణ పరభయలి అందు దీనికి ఆధారము కానీ స్థానము కానీ లేదు. కాబట్టి ఇది తోచినటువంటిదే. కాబట్టి ఎరక అనేటువంటి కూకిడి వేరు ఏదైతే ఉన్నదో ఆ కూకుడి వేరి మీద దెబ్బ వేసినాను అది అని భావము ఏదైతే ఉన్నదో దానికి మూలమైనటువంటిది, జగత్తుకు మూలమైనటువంటి పదార్థము ఏదైతే సత్యం అనుకుంటున్నావో అక్కడ వేశాను కదా దెబ్బ.
ఆ దెబ్బకు ఆ ఏరు తెగిపోయింది కదా నాయన. కుర్రా గురుబోధ అనే గొడ్డాలి చేబోని మర్రి పూడుల రెంటిని మలిచి కొట్టరాపోని అన్నాడు కదా. అక్కడ వేశాడు దెబ్బ భగవత కృష్ణ ప్రభువులు. కాబట్టి మన భావం ఏదైతే ఉన్నదో అది అభావము, లేనిదే. ఆ భావం అనేటువంటిది అది అభావము. కాబట్టి అది పరిపూర్ణ పరభైలందు లేనే లేదు. కాబట్టి పై మర్మ మెరుకాను నే తీసివేసేను చూడు అట్లనకుండా వేసేను నేడు. కాబట్టి ఆ పై మర్మమైనటువంటి పరిపూర్ణ పరభైలందు ఇది లేనే లేదని చెప్పి తీసివేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువుల వారు. మనందరినీ కూడా ఒక దెబ్బ వేస్తున్నాడు. ఏమని దెబ్బ వేస్తున్నాడు అంటే, ఈ ఎరుక వైపు నీవు వెళ్ళవద్దు. ఆ ఎరుక అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఒక భ్రాంతి స్వరూపమైనటువంటిది, భ్రాంతిజన్యమైనటువంటిది, జనన మరణములతో కూడుకున్నటువంటి దాని మీద నీకు ధ్యాస లేక నేను చెప్పినటువంటి ఏ పరిపూర్ణ పరభావ్యమి అందు తాను ఉనికి కానీ లేనే లేదనేటువంటి స్థానము కానీ లేనే లేదనేటువంటి భావన ఎరిగుండు. కాబట్టి ఇలాంటి దెబ్బ వేశాను అని చెప్పి మనకు భగవత కృష్ణ ప్రభుల వారు మనందరినీ సక్కజేస్తున్నాడు. దెబ్బ వేసి మన యొక్క ఆ అభావము, మన భావము అభావం అయ్యేలా పరిపూర్ణ పరభయలను దర్శింపజేస్తున్నాడు. ఈ కందార్థం యందు తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.